నమస్తే అమరన్న. నమస్తే. వెల్కమ్ బ్యాక్ అగైన్. సెకండ్ పాడ్కాస్ట్ ఇది మనది. యాహ్! అఖండ 2 ట్రైలర్ అయితే సనాతన ధర్మం మీద కావచ్చు, లేకపోతే డైలాగ్ డిక్షన్ కావచ్చు, బాలకృష్ణ గారు ఫేమ్ గురించి కొత్తగా చెప్పక్కర్లా. బోయపాటి గారి యొక్క మాస్ ఈ సినిమా ఎంత సక్సెస్గా ట్రైలర్ని లాంచ్ చేశారో, ట్రైలర్ ఇప్పుడు వస్తున్నటువంటి విశేషమైన సక్సెస్, ఆ స్పందన రావటం అనేది చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇక్కడ విశేషంగా కొత్తగా అట్రాక్ట్ చేసుకుంది ఏంటంటే మూవీ టీమ్స్ అన్నీ కూడా ఈవెంట్స్ చేస్తూ ఉన్నా కూడా ఎక్స్పెషల్లీ మీకోసమే బోయపాటి గారు రావటం, మీ చేసినటువంటి ఈవెంట్లో మీకు దక్కినటువంటి గౌరవం అయితే నిజంగా హ్యాండ్స్ ఆఫ్ టు యూ యాక్చువల్లీ. సో అఖండ 2లోనే కాకుండా గతంలో బోయపాటితో కూడా మీరు పనిచేసినటువంటి విషయాలు అది బోయపాటి గారు చెప్తే కానీ మాకు తెలియలేదు. సో అఖండ 2లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్ ఎలా వచ్చింది అనేది తర్వాత, కానీ అసలు మీ జర్నీ అఖండ 2తో పాటు బోయపాటి గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది అని అంటే ఏం చెప్తారు చెప్పండి. బోయపాటి గారితోని మొదటి నుంచి తన ఫస్ట్ సినిమా కాడి నుంచి అన్ని మూవీస్ మనమే డిజైన్ చేశాము. ఏ సినిమాస్ అన్నీ సరైనోడు, అఖండ 1, అఖండ 2, సరైనోడు నుంచి సరైనోడు కాడి నుంచి అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది మాది బాగా. సో ఫస్ట్ స్టార్ట్ అయింది సరైనోడు, దాని తర్వాత సిరీస్లో ఉన్న సింహ, బాలయ్య గారితో ఉన్నాయి అన్ని, లెజెండ్, అఖండ 1 అండ్ అఖండ 2 ఈ ప్యాటర్న్స్ అన్నీ మనమే డిజైన్ చేశాము. అఖండ 1లో రెడ్ కలర్ 3 డోర్ తార్ వాడాము. ఇప్పుడు అఖండ పార్ట్ 2లో డైరెక్టర్ గారు క్యారెక్టర్ ఇది ఇది అని చెప్పిన తర్వాత దాని ప్రకారంగా డిజైన్ చేసాము. అది తార్ రాక్స్ని తీసుకొని ఎలివేషన్ షాట్స్, హీరో క్యారెక్టర్ ఇది అని చెప్పిన తర్వాత దాని ప్రకారం డిజైన్ చేసాము. అది మొత్తం మీద అయితే చాలా ఎక్సైట్మెంట్తో చూస్తున్నటువంటి బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికీ కూడా ఆయన వాడినటువంటి కార్ని ఇంత ఘనంగా లాంచ్ చేస్తారని కల్లో కూడా ఎవరు ఊహించలేదు. అసలు ఆ ఈవెంట్లో మిమ్మల్ని బోయపాటి గారు అంత పొగడడం వెనుక ఉన్న కారణం ఏంటో చెప్పండి. అది హార్ట్గా మనం నిజంగా కష్టపడింది ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి అవుట్కమ్ వస్తుంది. ఎందుకంటే ఆ క్రౌడ్లో, వెహికల్ లాంచ్లో ఏది కూడా ప్రిపేర్ అయ్యి మాట్లాడే స్పీచ్ కాదు. అది తన మనసులో ఏముంటుందో అదే బయటకు వస్తుంది ఆ టైంలో. అది ఇంకా అది మనం అదే ట్రూత్. అదే ఏంటి జెనెక్ సమ్మర్ అంటే నార్మల్గానే ఒక ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు మార్కెట్లో. బట్ బోయపాటి గారు చెప్పినటువంటి ఒక చిన్న మజాక్ ఏంటంటే వెహికల్ టైంకి డెలివరీ కాలేదని. యా ఏంటి మరి మా బాలయ్య బాబు సినిమా మీరు డెలివరీ లేట్ చేయడం అనేది ఎలా చూడొచ్చు? అది మేము కాదు వెహికల్ టైంకి ఛాలెంజ్. ఓహో, అది ప్రొడ్యూసర్స్కి ముందు తను వెహికల్ ఇది తీసుకొని జెనెక్ సమ్మర్కి ఇచ్చేసేయండి, తను చూసుకుంటారన్నారు. అక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత వెహికల్ ఏదైతే బుక్ చేశారో షోరూమ్ నుంచి డెలివరీ అవటం లేట్ అయింది. మన దగ్గర నుంచి కాదు లేటు, అక్కడి నుంచి లేట్ అయ్యేసరికి షెడ్యూల్ ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది 11th రామోజీ ఫిలిం సిటీలో. నాకు వెహికల్ వచ్చిన దానికి నేను డెలివరీ చేసే టైంకి దిస్ అ గ్యాప్ ఆఫ్ ఓన్లీ 1 వీక్ కూడా లేదు. 3 to 5 days గ్యాప్ ఉంది. అది నాకు ఛాలెంజింగ్ ఉంది. నా దగ్గర నుంచి డెలివరీ లేట్ కాదు, నాకు వెహికల్ రావడం లేట్ అయింది. ఆ ప్రొడక్షన్ నుంచి వెహికల్ రావడము అది పెద్ద ఛాలెంజింగ్ టాస్క్. 7 daysలోనే తార్ రాక్స్ అసలే రోడ్డు మీద ఇంకా రాకన్నా ముందే, యాక్సెసరీస్ రాకన్నా ముందే బండి మీ చేతికి వచ్చింది. సో డే 1 నుంచి డే 7th వరకు ఎలా ఉండింది జర్నీ బాలయ్య బాబు గారి వెహికల్? అప్పట్లో ఏంటంటే అది ఆల్మోస్ట్ 14 months or 15 months బ్యాక్ అది షూట్ స్టార్ట్ అయ్యి అప్పుడు వెహికల్ లాంచ్ అయింది. దాని యాక్సెసరీస్ కూడా ఏవి రెడీ లేవు మార్కెట్లో. దాన్ని ప్రజెంట్ చేయాలని అంటే ఆ క్యారెక్టర్ ఆల్రెడీ తను ఎలివేట్ చేశారు బోయపాటి గారు, తన స్టైల్లో ఎలివేట్ చేశారు. ఆ ఎలివేట్ని మైండ్లో పెట్టుకొని దాని ప్రకారంగా డిజైన్ చేయాల్సి వచ్చింది. మన గొప్ప విషయం ఏంటంటే ప్రతి మూవీకి బోయపాటి గారు మనం కన్వర్జేషన్ ఉండేది. 3 times 4 times సిట్టింగ్ ఉండేది. వెహికల్స్ డిజైన్ చూపించేవాడిని, ఇది కాదు అది అది, ఫైనల్గా ఒక ఎండ్ రిజల్ట్ వచ్చేది. ఈ టైం నాకు దక్కిన గౌరవం ఏంటంటే బోయపాటి గారు స్ట్రైట్గా ఒకటే అన్నారు, కాల్ చేసి, తను పర్సనల్గా కాల్ చేసి, అమర్ నాకు ఈసారి నేనేం చెప్పను, నేనేమి ఇస్తాననేది ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఉంది, నువ్వేం చేస్తావు అనేది నాకు క్లారిటీ ఉంది, కాబట్టి నేను ఇంకా ఏం చెప్పను నీకు, మొత్తం నీ చేతిలో పెట్టేస్తాను, యూ టేక్ కేర్ ఆఫ్ అన్నాను. నేను జస్ట్ అడిగానంట, సార్ నాకు ఐ నీడ్ సమ్ ఇన్పుట్స్ అండి, అంటే బాగా రావడానికి మీరేంటో నాకు తెలుసు, బట్ స్టోరీ ఏంటో నాకు తెలియదు కాబట్టి నాకు ఐ నీడ్ సమ్ స్టోరీ ఇన్పుట్స్ అండి, ఎవరు వాడతారు, ఏంటి క్యారెక్టర్ ఏంటి అని అంటే తనకు చెప్పారనమాట. బాలయ్య గారు ఒక క్యారెక్టర్ ఇది, ఒక క్యారెక్టర్ డివోషనల్, ఒక క్యారెక్టర్ ఇది ఉంటుంది అని చెప్పారు. చెప్తే దానికి కొన్ని ఇన్పుట్స్ లైన్స్ చెప్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసాము. అది క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసాము. అది ప్యూర్లీ బాలయ్య గారిని దృష్టిలో పెట్టుకొని, బాలయ్య గారు సినిమాలు ఎలా ఉండబోతున్నారో దృష్టిలో పెట్టుకొని, బోయపాటి గారికి ఎలా కావాలో దృష్టిలో పెట్టుకొని చేసిందండి.
కానీ ఏమైనా వెహికల్కి ముందు ఆ సింహం బొమ్మ కానీ మీరు ఇచ్చినటువంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ అసలు వెహికల్ని చూస్తే మాత్రం గూస్ బంప్స్ ఆ ఈవెంట్ నేను చూస్తుంటే. బట్ ఆల్ ద వే ఆ వెహికల్ లాంచ్ చేస్తున్నప్పుడు స్పెషల్గా బోయపాటి గారు మీకోసం ఏమైనా చేశారా, జస్ట్ మీరే మీ ఓన్గా ఈవెంట్ లాంచ్ చేసేసారా? డెఫినెట్లీ అండి. బోయపాటి గారు మన గురించి, మన ఈవెంట్ గురించి బాలయ్య గారు వెహికల్ మీద ఉన్న ట్రైలర్ షాట్ కట్ చేసి ఇచ్చారు. ఓ అంటే మీరు మీ వెహికల్నే ట్రైలర్గా ఇచ్చారు. Yes, అది మా ఆడియన్స్కి ఇస్తారా అయితే ఆ క్లిప్? షూర్ అండి. ఎందుకంటే ఇప్పటి వరకు వెహికల్ షాట్స్ ఏవి రివీల్ చేయలేదు. అవును. ఒక ట్రైలర్‌లో ఇట్లా సరౌండింగ్ రౌండ్ తిరిగేది ఒకటే చూపిస్తారు. ఇంతవరకు వెహికల్ షాట్ రివీల్ చేయలేదు. ఆ రోజు స్పెషల్‌గా మన కోసం ఒక టీజర్ కట్ చేసి ఇచ్చారు. దాన్ని మనం ఆ రోజు ప్లే చేసాము. కానీ ఏమైనా ఒక డిజైనర్కి ఒక డైరెక్టర్ ఇంత పెద్ద సినిమా నుండి ఒక టీజర్ కట్ చేసి ఇవ్వటం అనేది నిజంగానే చాలా గ్రేట్ అండి. నాకు ఆ రోజు ఈవినింగ్ ఈవెంట్ ఉంటే ఆఫ్టర్నూన్ నాకు డెలివరీ అయింది. తన ఫోన్ నుంచి డెలివర్ చేశారు. Hmm. నాకు ప్రామిస్ చేశారు. నేను అడిగాను, నేను ఇట్లా ఈవెంట్ వెహికల్ గురించి ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నాను. మనం ఏం చేసాము, మీ ఆలోచన ఏంటి, మీ టేస్ట్ ఏంటి, మూవీ సెకండ్ క్యారెక్టర్ కూడా రివీల్ చేద్దాము, ఇలా చేద్దామని అంటే డెఫినెట్లీ అమర్ గో హెడ్ అని చెప్పారు. తనకి బోయపాటి గారికి నేను ఒక చిన్న రిక్వెస్ట్ అడిగాను. ఐ నీడ్ ఒక వెహికల్ షాట్ విత్ బాలయ్య గారు అని అడిగాను. డెఫినెట్లీ అమర్ చేద్దామన్నారు. అది ఈవెంట్ చేసిన విధానం. ఈజీగా ఏ డైరెక్టర్ కానీ మూవీ ప్రొడ్యూసర్స్ కానీ ఒప్పుకోరు. బట్ నేనేంటో తనకు తెలుసు, నేనేం చేస్తానో తెలుసు. ప్రోగ్రామ్ కూడా నేను ఎలా చేస్తానో తనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్ ఇవన్నీ డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి అనేది నమ్మినారు, ఇచ్చారు. 7 డేస్లో నాకు వెహికల్ కావాలి అమర్ అని బోయపాటి సీని గారు మీకు చెప్పినప్పుడు బహుశా 7 డేస్లో మీరు ఒక్కరే చేయగలరేమో ఇండస్ట్రీలో అని అంత నమ్మి మీకు ఇవ్వటం అనేది నిజంగానే చాలా గ్రేట్ కదా. అప్పుడు ఆఫీస్కి పిలిచినప్పుడు అండి, నాకు ఇదంతా డిస్కషన్ అయినప్పుడు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ ఉన్నారు. నేను ఒక వెహికల్ ఇది కావాలన్నప్పుడు ఐ సెడ్ ఇట్స్ గోయింగ్ టు టేక్ అట్లీస్ట్ 3 months పడుతుందండి, 2-3 months పడుతుంది. మీరు ఇంత షార్ట్ టైంలో నేను చేయలేనండి అని చెప్పాను. అప్పుడు బోయపాటి గారు ఎమ్మటే ప్రొడ్యూసర్స్కి ఒకటే మాట అన్నారు, నేను ఇదే మాట అమర్ అంటారని చెప్పానా మీకు అని చెప్పేసి అప్పుడు అండర్లైన్ చేశారు ఆ వర్డ్ని. దాని తర్వాత తప్పదు అమర్, వెహికల్ డెలివరీ లేట్ అయింది, తప్పదు, ఇది మనకి ఇది షెడ్యూల్ అని అంటే ఇంకది ఎట్లా అంటే ఛాలెంజింగ్ టాస్క్లా తీసుకొని ఇంకా అది బోయపాటి గారు బాలయ్య గారికి దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా చూసే ఆడియన్స్ కానీ ఎవరు కూడా నిరుత్సాహపడొద్దని ఛాలెంజ్ తీసుకొని డే అండ్ నైట్ చేసాము. అది సూపర్. మాకు ఇంకా అది మొత్తం చాలా వరకు ఆ బానెట్ డిజైన్ అనేది రెడీమేడ్ లేదు, అది హ్యాండ్మేడ్. గ్రిల్ ఈజ్ హ్యాండ్మేడ్, గ్రిల్ మొత్తం హ్యాండ్మేడ్, ఎందుకంటే గ్రిల్స్ రాలేదు, బానెట్ రాలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్మేడ్. మళ్ళీ వీల్స్ తనకు తగ్గట్టు కస్టమైజ్ చేయటము, అన్నీ గోల్డ్ ఫినిష్, గోల్డ్ టచ్ చేయటము, ఆ కాంబినేషన్ మ్యాచ్ చేయటము. ఇందులో ఏంటంటే అండి, నేనేం చేస్తున్నాను అనేది తను అప్డేట్ కూడా అడగలేదండి. నమ్మకం జస్ట్ డెలివరీ రోజు చూసాడు అంతే. అంతే చేశాడు. ఆ టైంలో నేను చేసేసాను. మార్నింగ్ షూటింగ్ ఉంది. ఆ ఓఆర్ఆర్ మీద ఈ వెహికల్ వెళ్తుంటే వాళ్ళు పాస్ అయ్యి అక్కడ ఆపి అక్కడ చూశారు వాళ్ళు ఫస్ట్ టైం. బట్ ఫ్రమ్ ద మై హార్ట్ మీకు ప్రౌడ్గా అనిపించింది నాకేంటంటే ఇండస్ట్రీలో ఇంతమంది ఉన్నా కూడా ఓన్లీ అమర్ గారికి ఈ వెహికల్ 7 డేస్లో వస్తుందని అంత ధైర్యంగా ఈవెన్ డైరెక్ట్ డెలివరీ రోజు షూట్ రోజు చూసుకోవడం అంటే ఆయన మిమ్మల్ని ఎంత నమ్మాడో అక్కడే తెలిసిపోతుంది జెనెక్స్ అంటే ఏంటి, మీ వర్క్ స్టైల్ ఏంటి అంటే. చాలా మూవీస్ చేసాం కదండి, ఇప్పటివరకు ఒక 100+ మూవీస్ చేసాం. అన్నీ చూస్తున్నారు కదా, ఇండస్ట్రీ చూస్తుంది. బోయపాటి గారికి అయితే ఆల్రెడీ ట్రావెల్ ఉంది, తనతో చేస్తున్నాము కాబట్టి తనకు నమ్మకం ఉంది. ఏదైనా అమర్ చేస్తాను అని అంటే చేస్తాడు అనేది నమ్మకం ఉంది. నేను ఇస్తా అన్న దానికన్నా దానికి 2-3 రెట్లు ఎక్కువనే ఇస్తాను. ఎందుకంటే ఐ బిలీవ్ అని ఓన్లీ వన్ వర్డ్ ఏంటంటే, నా దాకా వచ్చిందంటే ఆ పని నేను చేయగలుగుతానని నమ్ముతాను నేను. అంటే నాకు తెలియకపోయినా నేను అది తీసుకుంటాను, వర్క్ తీసుకుంటాను, స్టార్ట్ చేస్తాను, బట్ సక్సెస్ అవుతుంది. అఖండ 2తో జెనెక్స్ అమర్కు ఉన్న అనుబంధం కేవలం వెహికల్ వరకేనా, ఇంకెక్కడైనా మీ ఇన్వాల్వ్మెంట్ ఉండిందా బోయపాటి గారితో కానీ? వెహికల్ అంటే అండి, నాకు ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత ఈ వెహికల్ డిస్కషన్ అప్పుడు నేను డైరెక్టర్ గారికి చిన్న ఒక మాట చెప్పాను, రిక్వెస్ట్ చేశాను. సార్ పార్ట్ 1లో మీరు అంత బాగా చూపించారు డివోషనల్గా, వాట్ ఎవర్, ఇది హైందవ ధర్మం, వాట్ ఎవర్ కాల్, కానీ బాలయ్య గారికి విభూతి పెట్టుంటే, మొత్తం బాడీ అంతా విభూతి పెట్టుంటే అది ఇంకో లెవెల్ ఉంటుండే సార్, నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. అది చెప్పాలనుకున్నాను సార్, నాకు అనిపించింది మీకు చెప్పాను అని అంటే, లేదమ్మా ఆ పార్ట్ 1లో క్యారెక్టర్ అంతే డిమాండ్ చేస్తుంది, దానికన్నా ఎక్కువ చేయకూడదు కూడా, అది ఆ స్టోరీకి తగ్గట్టు అది. బట్ డెఫినెట్లీ పార్ట్ 2లో చూస్తారు మీరు. బట్ ఐ డోంట్ నో, నేను చెప్పటం, మేము డిస్కస్ చేయడం వల్ల అయిందో లేకపోతే
స్టోరీ లైన్ వల్ల అలా అయిందో మనకు తెలియదు. బాలయ్య బాబు గారు ఆ ఊబిది, ఆ గడ్డం అసలు మొన్న ట్రైలర్ చూసిన తర్వాత మొత్తం విభూతితోని, అంటే హ్యాజ్ ఏ కాస్ట్యూమ్ ఉన్న కాస్ట్యూమ్ నుంచి మొత్తం హ్యాండ్స్ అన్ని విభూతితోని తర్వాత అలా శూలం ఆ త్రిశూలం షార్ట్స్ ఫైరింగ్ షార్ట్స్ కానీ నాకు అనిపించింది ఓన్లీ అంటే డిస్కస్ చేశాం కదా అనేది ఒక థాట్ అయితే మీకు వచ్చింది డిస్కస్ చేసాము. మనం అది క్రెడిట్ మనం తీసుకోవటం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే నాకు అనిపించింది నేను చెప్తాను, పుట్స్ ఇస్తాను, ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీ నాకు ఉంది కాబట్టి బోయపాటి గారికి నాకు ఇలా అనిపించింది సార్ అని అంటే పార్ట్ 1లో అలా చేయకూడదమ్మా, బట్ పార్ట్ 2లో విల్ సీ, అంటే చేద్దామని కూడా ఏం చెప్పలేదు, బట్ పార్ట్ 1 అలా చేయకూడదని చెప్పారు. కానీ పార్ట్ 2లో చూస్తే సేమ్ ఉంది. దట్ స్టోరీ డిమాండో లేకపోతే బోయపాటి గారు అలా ఆలోచించి పెట్టారో మనం చెప్పడం వల్ల పెట్టారో మనం జడ్జ్ చేయలేము. అది అమర్ గారు మొత్తం మీద అయితే బోయపాటి గారు మిమ్మల్ని నమ్మడం ఇదంతా బాగుంది, మీ ఫ్రెండ్షిప్ అంతా బాగానే ఉంది. బట్ ఆల్మోస్ట్ 8 సినిమాల ప్రయాణం మీది బోయపాటి గారిది అని అంటారు. మీకు బోయపాటి శ్రీని గారికి ఉన్న అనుబంధం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మంచి మర్యాద గౌరవం, కూర్చొని ఎల్లంగానే కూర్చోండి అమర్ గారు అని ఫస్ట్ కాఫీ తాగండి అంటారు, చెప్పింది మంచిగా ఓపిక వింటారు, సమాధానం చెప్తారు, చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అంత పెద్ద డైరెక్టర్, పాన్ ఇండియా డైరెక్టరు అలా మనని వెల్కమ్ చేయటము చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే కొంతమంది డైరెక్టర్స్ కలవాలంటే మనకి కనీసం టైం కూడా దొరకదు, బట్ ఎప్పుడైనా ఫోన్ అందుబాటులో ఉంటారు. ఫోన్ చేస్తే అప్పుడు చేయకపోయినా మళ్ళీ తిరిగి కాల్ బ్యాక్ చేయటం కానీ, మెసేజ్ చేయటం కానీ. నిన్న రాత్రి అండి స్పెషల్గా మన ఈవెంట్ గురించి కాల్ చేసి చాలా బాగా చేసాం మరి, మీ పిల్లలు ఏదైతే చేశారో చాలా బాగా చేశారు, మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫ్రీ టైంలో కూర్చొని మీ పాపని తీసుకొని రా, విల్ హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ అని చెప్పి అన్నారు. నిన్న చాలా సంతోషం వేసింది. రిలేషన్షిప్ ఉందా బోయపాటి? చాలా సంతోషం వేసింది, ఎందుకంటే అంటే మనం చేసింది అప్రిషియేషన్ మనకు డబ్బు రావాలని కోరుకోము, బట్ మనం చేసింది ఇలా గుర్తిస్తే చాలు అనేది ఆలోచించేవాడిని మనం. సో బోయపాటి గారితో తగిన గుర్తింపు మీకు వచ్చిందని అనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. హార్ట్లో ఉన్నాం మనం, అంతవరకైతే చెప్పగలుగుతాం. వెహికల్ అంటే నేనే గుర్తొస్తాను, అంతవరకైతే ఉన్నాము, అంతవరకు నేను చెప్పగలుగుతాను. ఈ జన్మకి అది చాలు. నెక్స్ట్ సినిమా అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా మూవీ స్టార్ట్ చేస్తాడు ఫస్ట్ కాల్ మనకే వస్తుంది. మైండ్లో మీరు కూడా అంతే బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు, ఏ సినిమా వచ్చినా నాకే వస్తుందని. కాకపోతే నేనేం చేస్తానంటే బ్లైండ్గా డైరెక్టర్ గారు చెప్పినట్టు అలా కాకుండా కొన్ని ఇన్పుట్స్ తీసుకుంటాను. స్టోరీ ఏంటి, క్యారెక్టర్ ఏంటి, మూవీ ఎలా వెళ్ళబోతుందని తీసుకొని దాని ప్రకారం నా ఇన్పుట్స్ ఇస్తాను, డైరెక్టర్ గారి ఇన్పుట్స్ తీసుకుంటాను. దాని తర్వాత ఏదైనా తేడా అనిపిస్తే నేను అర్థమయ్యేలా చెప్తాను. అలా చాలామంది బోయపాటి గారు అర్థం చేసుకుంటారు, ఇంకా అర్థం చేసుకోలేని కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, బట్ నేను ఇంకా వదిలేస్తాను, వాళ్ళు చెప్పినట్టు చేసిస్తాను. బట్ నేనేం చేస్తానంటే బ్లైండ్గా నేను తలూపను. బ్లైండ్గా తలూపకుండా ఏం చేస్తానంటే వాళ్ళు చెప్పింది వింటాను, తర్వాత స్టోరీ ఇన్పుట్స్ తీసుకుంటాను, క్యారెక్టర్ ఏంటి అన్నీ తీసుకున్న తర్వాతనే దాని తర్వాత నా ఇన్పుట్స్ ఇస్తాను. సరే ఇలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది. సమ్ ఎగ్జాంపుల్ నా పేరు సూర్యాలో ఉంది వెహికల్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 6 టైర్ వెహికల్ కావాలని అడిగారు, వాళ్ళు పాత జీప్ ఏదో తీసుకొని చేస్తాను అది ఇది అన్నారు. నేను చెప్పాను దట్ విల్ నాట్ వర్కౌట్ అండి, నేను మీకు కొత్త వెహికల్ చేసిస్తాను, తార్ చేసిస్తాను, ఎందుకంటే ట్రావెల్ మీకు అంతా కష్టమవుతుంది అన్నాను. వాళ్ళు పాత డిజైన్. ఇంతకీ 3 టైర్స్ వెహికల్ ఏంటండి? నా పేరు సూర్యలో 6 టైర్ వెహికల్. 6 టైర్స్ ఓకే, బట్ ఈ వెహికల్ ఏ బ్రాండ్ అసలు? అది థార్ అండి, అది థారేనా? ఓల్డ్ థార్. అది ఓ, దాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఇంకో యాక్సెల్, 2 అంత టైర్స్. పొడుగు ఎలా అయింది తారు మరి అప్పుడు? అది యాక్చువల్లీ ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కూడా నాకు తెలియదు, అంటే ఎలా చేయాలో కూడా నాకు ఐడియా లేదు. బట్ ఏంటంటే ఐ బిలీవ్ వన్ ఒక్కటే నమ్ముతాను నేను, నా కాల్ వచ్చిందంటే ఐ బిలీవ్ నేను చేయగలుగుతానని నమ్ముతాను. ఆర్డర్ తీసుకున్నాను, ఎలా చేయాలి. ఆ వెహికల్ అంత ఐకానిక్ అయింది కదా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే, 6 టైర్స్ వెహికల్ అని. అల్లు అర్జున్ గారి నుంచి ఎప్పుడన్నా కాల్ రావటం, అప్రిషియేషన్ రావటం, సో డైరెక్టర్తో ఉందా ఇంటరాక్షన్? అల్లు అర్జున్ గారు ఏమన్నా అప్రిషియేషన్? గీతా ఆర్ట్స్ మనమే చేస్తాం కాబట్టి అన్ని మూవీస్ గీతా ఆర్ట్స్ ప్లస్ జాయింట్ వెంచర్ ఉంది కదా వాళ్ళది, ఎవరు వీళ్ళ తను ఉన్నాడు కదా ఎక్స్ఎంపీ లగడపాటి శిరీష్, జాయింట్ వెంచర్ అది, దాంట్లో చేసాం. సూపర్. మొత్తం మీద అయితే బోయపాటి శ్రీను గారితో మీకున్న అనుబంధం చెప్పారు, కానీ 8 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం కదా, ఏదన్నా మంచి మెమరీస్ ఏదన్నా ఉన్నాయి అని అంటే ఏం చెప్తారు? ఎప్పుడు కూడా నేను చేసింది ఎప్పుడు కూడా కరెక్షన్స్ చెప్పేవాళ్ళు కాదు, ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ అనేవాళ్ళు. అది ఎందుకంటే తనంత ఈజీగా తనకు నచ్చదు ఏది కూడా, అంటే ఇంకా పర్ఫెక్షన్ కావాలంటారు. ఇప్పుడు మనం ఏదైనా చేస్తే ఇంకా పర్ఫెక్షన్ కావాలంటారు, బట్
నా విషయంలో మాత్రం జర్నీ మొత్తంలో బోయపాటి గారి ఏదైనా మాట మీకు అలా హార్ట్లో ఉండిపోయింది ఏదైనా ఉంటే విశేషం? నేను చెప్పారు కదా అమర్ ఈవెంట్లో చెప్పారు కదా, అది 3 మాటల్లో చెప్పారు. అమర్ ఏది చేసినా అలానే చేస్తారు. ఏదైనా అది డబ్బు వస్తుందా, పేరు వస్తుందా, పేరు రాదా, లేకపోతే ఏమని ఆలోచించాడు. తను ఏం చేసినా ఏం చేయాలనుకున్నా పెద్దగానే చేస్తారు. అదొకటి చాలు కదా. ఇది అదొక రూమ్లో కాకుండా పబ్లిక్లో చెప్పారు ఆ మాట. పబ్లిక్లో అనౌన్స్ చేయడం అది దట్ వాజ్ ఎ గ్రేట్. ఎందుకంటే నేనే ఆశ్చర్యపోయినాను. ఎందుకంటే ఆ విషయం అలా చెప్పడం నాకే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అంత పెద్ద పాన్ ఇండియా డైరెక్టర్ అలా మాట్లాడటం చాలా సంతోషం వేసింది. ఈ ఈవెంట్ మొత్తంలో నోట్ ఏంటంటే మీ పాప ఈవెంట్ చేయటం యాక్చువల్లీ. పాప గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? యూకేలో ఉంటుంది తను. అంటే ఈవెంట్ కోసమే వచ్చింది. మన ఈవెంట్ కాబట్టి మనం చేస్తున్నాం కాబట్టి న్యాచురల్గా ఉండాలమ్మా. ఏది కూడా ఆర్టిఫిషియల్గా సినిమాటిక్గా ఉండకూడదు. అంటే మన ఇంట్లో మనం అందరం గ్యాదర్ అయినప్పుడు ఒక సెలబ్రేషన్ చేసుకుంటే ఎలా చేసుకుంటాం అలా చేయాలనే ఉద్దేశంతో అలా ట్రై చేశాము. అంటే యూ ట్రైడ్ విత్ యువర్ హార్ట్. ఎస్ ఎందుకంటే ఆ ప్రజెంటేషన్ కూడా ఏది రెగ్యులర్ స్టైల్లో సినిమా స్టైల్లో కాకుండా చేద్దాం అనుకున్నాం. సంబట్ వి సక్సీడ్. అంటే బాగుంది. అంటే బాగోనపోయినా బాగాలేదన్న ఫీలేదు, బట్ వెంట్ వెల్. సో మొత్తం మీద ఈవెంట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కార్ తార్రాక్స్ లాంచ్ అయిపోయింది, మీ కార్ ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతూ ఉంది, ఎలా అనిపిస్తుంది? అది ఇంకో షేడ్ బాలయ్య గారిది చూపెట్టాలనుకున్నాం. వెహికల్ ఎలా ఉండబోతుంది అనేది లైవ్గా వెహికల్ చూపించాము, దాని ప్రజెంటేషన్ చేశాము. దాంతోపాటు టీజర్ బోయపాటి గారు ప్రజెంట్ చేశారు. ఆ సినిమాటిక్గా చాలా బాగుంది టీజర్. ఇంక ఇప్పటి నుంచి ఆల్రెడీ క్యాంపెయిన్కి వెళ్ళిపోయింది. అనంతపూర్ జగన్ గారు అది క్యాంపెయిన్ తీసుకొని బాలయ్య గారి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో తను ఆల్రెడీ క్యాంపెయిన్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆల్రెడీ శ్రీకాళహస్తి అన్నీ ఈజ్ ఆల్రెడీ అన్ని పుణ్యక్షేత్రాలు మూవీ ప్రచారానికి ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ స్టార్ట్ అయిపోయి వెళ్ళే దారిలల్లో ప్రతి విలేజ్ ఎక్కడైతే కనెక్టింగ్ ప్రతి దగ్గర కనెక్ట్ అవుతూ ఫ్యాన్స్ని ఆ వెహికల్ చూపిస్తూ బాలయ్య గారు వాడిన వెహికల్ ప్లస్ సినిమాలో ఉండబోతుందని చూపిస్తూ అలా ఫ్యాన్స్ ఫొటోస్ దిగుతూ అలా 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 బాలయ్య గారి చేయి పెట్టిన దాని మీద అందరికీ చూపెట్టాలనేది తన ఉద్దేశము. అలా అలా ఇప్పుడు ప్రతి టెంపుల్కి పూజ చేస్తూ వెళ్ళేట ద్వారిలో పుణ్యక్షేత్రాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ December 11th వరకు వాళ్ళ ప్లాన్ ఉందండి. December 11th విజయవాడలో ఫంక్షన్ చేయాలి, సక్సెస్ మీటు. దాంట్లో బాలయ్య గారు రావాలనేది వాళ్ళ ప్లాన్. మొత్తం మీద అది కూడా ఉంది. అదొక ఆలోచన ఉంది. స్టార్టెడ్ అది జర్నీ అయితే స్టార్ట్ అయింది. చెన్నై ఇంకా ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్ ఇంకా 11th వరకు అది ఇంకా మూవ్ అవుతూనే ఉంటుంది. మొత్తానికి తార్రాక్స్ చూపించాలి, ఇంత గ్రాండ్ ఈవెంట్ చేయాలి అనేది ఐడియా ఎవరిదండి? ఎలా స్టార్ట్ అయింది? అది ఓజీ నుంచి స్టార్ట్ అయిందండి. ఓజీ చేసిన తర్వాత అప్పుడు లాస్ట్ ఒక ఆలోచన వచ్చింది, బట్ అది అవ్వలేదు. అది అవ్వకపోయేసరికి ఓజీలో పవన్ కళ్యాణ్ గారు వాడింది కూడా మీరేనా? ప్రకాష్ రాజ్ గారిది వాడిన వెహికల్ అవన్నీ తను అప్పుడు చేయలేకపోయినాం. కొంచెం ఇట్లా మూవీకి మన మనసు ఎండ్ నుంచి ఏదైనా చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఏం చేసామంటే మన స్టోర్లోనే ఒక మోడల్ తీసుకొని మంచి మేమే దాని మీద చేసాము. చాలా వైరల్ అయింది ఆ వీడియో. ఓజీకి బెస్ట్ మనదే అయింది, టాప్ వ్యూస్ వచ్చిన వీడియో అదే అయింది. అప్పుడు ఆలోచన వచ్చిందనమాట, ఈ మూవీకి మనం చేయటం ఒక ఎత్తు, చేసిందని ప్రమోట్ చేయడం ఇంకొక ఎత్తు. మూవీకి కూడా ప్లస్ అవుతుంది, ప్లస్ మనం ఇంత కష్టపడ్డామా ఇంత చేసామా అనేది పబ్లిక్కి తెలుస్తుంది. ఎట్ లాస్ట్ ఏంటంటే అన్ని విధాలుగా బాగుంటుంది, మూవీ బాగుంటుంది, ఇండస్ట్రీ బాగుంటే మనం బాగుంటాము, మనం బాగుంటే అందరూ బాగుంటారనే ఉద్దేశంతో ఈ ఈవెంట్ని చాలా బోయపాటి గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. సరే ఇలా చేద్దాం అనుకుంటున్నాను అంటే తను ఓకే అమర్ గుడ్, నీ మీద నాకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే నీ పరిధిలో నీ లిమిట్స్లో నువ్వు ది మ్యాక్సిమం స్ట్రెచ్ చేస్తావు అని చెప్పారు. ఎందుకంటే దీంట్లో ఇదేమి ఉండదు కాబట్టి. అఖండ 2 ట్రైలర్ చూసారా అండి? హైందవ సనాతన ధర్మం మీద సడన్గా అంతా ప్రయాగ్రాజ్ యొక్క షూట్ అంతా కూడా రియల్ టైం షూట్ చేయటం అంతా ఈ గ్యాప్లో చూసారా? అఖండ 2 ట్రైలర్ చూసారా? చూసామండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అట్లాంటి మూవీస్ చాలా రావాలండి. ఎందుకంటే సనాతన ధర్మం గురించి చాలా రావాలి. ఇంకెందుకంటే పురాణం చాలా ఉంది, పురాణాలు పెద్దవాళ్ళు చాలా ఉంది చూడాల్సింది. పాస్ట్ ఏదైతే ఉందో చాలా ఉంది. హైందవ ధర్మం ఏదైతే ట్రెడిషన్ ఏదైతే ఉందో పాస్ట్ చాలా ఉంది. అవన్నీ బోయపాటి గారు తన సినిమాటిక్గా బాలయ్య గారిని దృష్టిలో పెట్టుకొని చూపెడుతున్నారు. సూపర్, చాలా బాగా చెప్పారు. చాలా సంతోషం ఉంది. ఎందుకంటే చాలా అండి హిస్టరీ అనేది కొన్ని వేల సంవత్సరాల హిస్టరీ అండి ఇది. ఎందుకంటే ఇండియా అంటే ఇది కదా హిందుత్వం నమ్మే దేశం కాబట్టి చాలా చాలా ఉంది. పర్సనల్గా అమర్ గారు దేవుడు ఉన్నాడని నమ్ముతారా? దేవుడు ఉన్నాడు అని అంటే పర్సనల్గా వాట్ యు బిలీవ్ ఇన్? లాజిక్ ఏంటంటే నమ్మాల్సి వస్తుందండి. కొన్ని ఏంటంటే దేవుడు ఉన్నాడని నమ్మి
నమ్మి మనం ఏదైతే ఇది చేస్తే దేవుడు కనపడపోయినా కానీ ఆ రిజల్ట్స్ ఉంటాయండి. అంటే మంచిగా ఆలోచిస్తారు, నడవడి కానీ ఇప్పుడు ఇది ఉందండి ఏమంటారు సిద్ధాంతం వాటెవర్ ఇదేదో వాస్తు అంటారు చూసారా? వాస్తు అనేది ఏంటంటే అండి మనం రైట్ హ్యాండ్‌తో పని చేస్తాం చూసారా? మన బాడీ మూవ్‌మెంట్స్ ప్రకారం వాస్తు డిజైన్ అవుతుంది కదా! మీకు తెలిసిందే. మనకి ఆ ప్రకారంగా మూవ్ అయితే మన బాడీలో ఉన్న ఆర్గన్స్, మైండ్ అన్నీ సక్రమంగా ఉంటాయని చెప్పి వాస్తు డిజైన్ అయింది కానీ వాస్తు అనేది ఇది కాదండి. అంటే మూర్ఖత్వం అట్లాంటివి కాదు. మనం ఒక ధర్మాన్ని నమ్ముతాం కాబట్టి ఆ ధర్మం ప్రకారం వాస్తు డిజైన్ అయింది. సూపర్. అంతేగాని లెఫ్ట్ హ్యాండ్‌తోని తినటము అట్లాంటివి ఉండవు కాబట్టి ఆ బాడీ ఎలా మనం రోజు మూవ్ అవుతుందో దాని ప్రకారం మూవ్ అవుతుంటే దాని ప్రకారం మన బాడీలో ఉన్న నర్వ్ సిస్టమ్ కానీ, బ్లడ్ కానీ, వాటర్ అన్నీ దాని మీద మన బాడీ ఎట్లయితే వర్క్ చేస్తుందో అంతే రిప్రజెంటేటివ్గా వాస్తు అనేది. పెద్దవాళ్ళు అది సైంటిఫిక్ అప్పుడు సైన్స్ లేకపోయినా పెద్దవాళ్ళు అది వాళ్ళు ఆచరించిన వాళ్ళ డే టు డే లైఫ్ అవన్నీ అది వాస్తు రూపంలో రాశారు. అది ఇప్పుడు మనం పాటిస్తున్నాం. అంతేగాని ఎందుకంటే సూర్యుడు అనేవాడు తూర్పు నుంచి వస్తాడు కదా! అంతే. కాబట్టి దే బిలీవ్ ఈస్ట్ డైరెక్షన్, అస్తమించేది ఇటు కాబట్టి అట్లా ప్రతిదీ కూడా ఏంటంటే అండి నేచర్ని కనెక్ట్ చేసి ఆ పంచభూతాలు ఏదైతే ఉన్నాయో వాటిని కనెక్ట్ చేసి మన బాడీ సిస్టమ్ ఎలా ఉందో దాన్ని ఈ కనెక్ట్ చేసి బిల్డ్ చేసిందే వాస్తవం. నథింగ్ ఈజ్ ఏంటంటే కనిపెట్టింది అంటే ఏదో దిస్ ఈజ్ నాట్ మేడ్ అండి. ఏదో సృష్టించింది కాదు, ఇది కాదు. నేచర్ని దృష్టిలో పెట్టుకొని ఆ పంచభూతాలు దృష్టిలో పెట్టుకొని అది ఒకే డైరెక్షన్లో విండ్ ఉంటుంది. ఎయిర్ కానీ, వాటర్ కానీ, సన్ కానీ, మూన్ కానీ, వాటెవర్ ఆకాశం, భూమి అన్నీ వాటెవర్ దాన్ని దృష్టిలో పెట్టుకొని బాడీ ఎలా మంది డే టు డే ఇది అవుతుందో గ్రో అవటం కానీ, సస్టైన్ అవటం కానీ, వాటెవర్ ఇదన్నీ దాన్ని బేస్ చేసుకునే కదా వాస్తు డిజైన్ చేసింది. కాబట్టి కొన్ని మనం నమ్మాల్సి వస్తుంది. దైవత్వం కూడా అంతే అండి. కొన్ని నమ్మాల్సి వస్తుంది. నమ్మలేకపోతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తే ప్రశాంతత ఎందుకు వస్తుంది? టెంపుల్కి వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకు వస్తుంది? వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం అనుకోండి, నువ్వు గంట సేపు కూర్చోండి, 3 గంటలు కూర్చోండి, కూర్చున్నంతసేపు బాగానే ఉంటుంది. బయటకు వచ్చినాక ఏది గుర్తుండదు. అంతే. ఎందుకుండదు? సింపుల్ లాజిక్. ఎందుకుండదు అంటే దేర్ ఈజ్ సంథింగ్. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళటమే అంత పైకి, అక్కడ శిల ఏర్పడతాం కొన్ని వేల సంవత్సరాల కింద. ఒకప్పుడు కన్నా ఇప్పుడే సనాతన హైందవ ధర్మం గురించి ఎక్కువగా సినిమాలు మాట్లాడడం కానీ, యంగ్స్టర్స్ మాట్లాడడం కానీ ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఎలా అనిపిస్తుంది సనాతన ధర్మం యొక్క వైభవంని సినిమాల్లో కూడా చాటి చూపిస్తుంటే? ఇప్పుడే చేయాలండి. ఎందుకంటే ఒకప్పుడు సిస్టమ్స్ వేరు. అప్పుడు అంతా వ్యవసాయ ఆధారిత మన ఇండియా అంతా అలా ఉండేది. అప్పుడు సిస్టమ్స్ వేరు, సిద్ధాంతాలు కానీ, పరిస్థితులు కానీ, అప్పుడు ఫ్యామిలీ రిలేషన్స్ కానీ, బాండింగ్స్ కానీ, స్ట్రక్చర్ అంతా ఒక నీట్గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ మోడర్న్ ప్రపంచంలో సిస్టమ్ అనేది డైల్యూట్ అయి ఉంది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామందికి తెలియదు కూడా. కాబట్టి సిస్టమ్ చూపెట్టాలని అంటే అది ఎలా చూపెట్టాలి? స్టోరీ రూపంలో, సినిమాటిక్ రూపంలో, లేకపోతే బుక్ రూపంలో, లేకపోతే ఏదో రకంగా చూపెట్టాలి. కొంతమంది బుక్ రూపంలో చూపిస్తున్నారు. లైక్ మహాభారతం కానీ, వాటెవర్ ఇది భగవద్గీత కానీ, వాటెవర్ బాగా కనెక్ట్ చేశారు మీరు. కొంతమంది ఏమో సినిమాటిక్ చూపిస్తారు. సినిమాటిక్ చూపిస్తే అట్లీస్ట్ ఇలా ఉందా కానీ సనాతన ధర్మం అంతకంత వైభవాన్ని సందర్శించుకుంటుంది. రీసెంట్గా రామ మందిరం నిర్మాణం కావచ్చు, మొన్న ప్రతిష్ట కావచ్చు, ఇప్పుడు ఇలా సినిమాలలో సనాతన ధర్మం గురించి వినిపించటం కావచ్చు, ఇట్లా ఈ ప్రాబల్యం ఎక్కువగా సంచరించుకుంటున్నప్పుడు బీయింగ్ ఏ యంగ్స్టర్ ఇలాంటి సనాతనాన్ని చూస్తున్నప్పుడు హౌ యూ ఫీల్ యాక్చువల్లీ? ఇది సంతోషం అండి. ఎందుకంటే ఇదేమి ఇలా కొత్తగా ఇలా క్రియేట్ చేసింది కాదు. ఆల్రెడీ ఉన్నదాన్ని డైరెక్టర్ బోయపాటి గారు లాంటి వాళ్ళు, కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఏదైతే అవసరం అనుకుంటున్నారో, అంటే బాలయ్య గారికి ఒక క్యారెక్టర్, ఒక షేడ్ని తీసుకొని ఆ షేడ్కి ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్ అవసరం ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ ఘాటుగా స్పందించడం ఇవంతా అంతే. బీజేపీ అంతా దాని మీదనే ఉంది. అంటే లాజిక్ ఏంటంటే బిహైండ్ ఎందుకంటే దే బిలీవ్ ఇన్ దట్ వే, దే ప్రమోట్ ఇన్ దట్ వే కాబట్టి అది చేయటం చాలా సంతోషం ఉంది. ఇంకా ఇలాంటి మూవీస్ కానీ ఇలాంటి ఎన్నో రావాలండి. ఎందుకంటే డెఫినెట్గా దేవుడి మీద తీసిన సినిమాలు కానీ, సనాతన ధర్మం మీద తీసిన సినిమాలు కానీ ఎక్కడ కూడా ఫ్లాప్ అయిన చరిత్రలు లేవు. దానివల్ల ఏంటంటే పుణ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయండి. అన్నీ ఉంటాయి. ఏదేదో సినిమా తీసి ఏదేదో దాన్ని ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు.
ఇలా ఒక సిద్ధాంతం ఒక ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకొని దేవత మీద ఏదైనా చాలా ఉండండి, ఎక్స్ప్లోర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇండియాలో ఉన్న ఎంటర్ప్రెనర్స్ కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, వారి వారి లైఫ్లో స్పిరిచువాలిటీ ఉండటం ఎంత ఇంపార్టెంట్ అంటే ఏమంటారు మీరు? ఉండాలండి. ఉన్నప్పుడే ఆ బిజినెస్ కంట్రోల్ కానీ, ఆ బిజినెస్ వెళ్ళే విధానం కానీ, మన ఆలోచనలు కానీ అనేది ఉంటుంది. మరీ ఎక్కువ నమ్మటం కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మరీ చాదస్తం కూడా కరెక్ట్ కాదు. అట్లని చెప్పేసి లేకపోతే కూడా కరెక్ట్ కాదు. బట్ బ్యాలెన్స్ చేస్తూ పద్ధతిలో ఉండాలి అని. బిజినెస్ని, ఫ్యామిలీని, దీన్ని బ్యాలెన్స్ చేస్తూ టైం దొరికినప్పుడల్లా పుణ్యక్షేత్రాలు వెళ్తూ డైలీ కొంచెం ఇంట్లో ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్తుంటారా పుణ్యక్షేత్రాలకు మీరు? ఇప్పుడు ఈ మధ్య తిరుపతి వెళ్ళటం బాగా అలవాటు అవుతుంది మా పాపతోనే. ఆల్మోస్ట్ 1.5 ఇయర్లోనే ఒక 4-5 టైమ్స్ వెళ్ళాము. దట్ వాజ్ ఎ బెస్ట్. ఏంటి విశేషం పుణ్యక్షేత్రాలను విజిట్ చేయటం? అట్లేం లేదండి. అంటే మా పాపకి ఇంట్రెస్ట్, ఇంకా అలా ఒకసారి నడిచెక్కాము అట్లా అట్లా ఇంకా అది బాగుంది. అంటే ఎందుకంటే వెళ్ళినప్పటి నుంచి అయితే ఐ ఫీల్ దట్ థింగ్స్ ఆర్ మూవింగ్ వెరీ పాజిటివ్. పాప వెంకటేశ్వర స్వామి నామాలను రాసి ఆ బొమ్మ తయారు చేయటం అనేది నాకైతే చాలా గూస్ బూమే అనిపించింది ఆ టైంలో చూసిన తర్వాత. ఫారెన్లో చదువుకుంటూ ఇక్కడున్న కల్చర్ని మర్చిపోకుండా చక్కటి తెలుగు మాట్లాడుతుంది. అది చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటి పాపకున్న ఇంట్రెస్ట్? తను బేసికల్గా ఆర్ట్ చేస్తుందండి. అంటే స్కూల్ డేస్ నుంచి కూడా ఆర్ట్ చేస్తుంది. అంటే నాట్ ఏ ప్రొఫెషన్ కాదు, బట్ తన ప్యాషన్ లాగా చేస్తుంది. చేస్తూ ఒకరోజు టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత, టీటీడీకి వెళ్ళొచ్చిన తర్వాత తనకు ఒక ఆలోచన వచ్చింది. అది ఎందుకు చేయకూడదు, వెంకటేశ్వర స్వామి విగ్రహం చేయాలి అనేది ఒక ఆలోచన వచ్చింది. బట్ రెగ్యులర్ స్టైల్లో కాకుండా తన స్టైల్లో చేయాలని ఒక ఆలోచన వచ్చింది. సో అవుట్లైన్ తీసుకొని మధ్యలో పైనుంచి సుప్రభాతం స్టార్ట్ చేసింది. ఫేస్ మీద కొంచెం స్పేస్ ఉంది కాబట్టి నామాలు, ఫేస్ అంతా నామాలతోనే చేసింది. ఇట్ వెంట్ వెరీ వెల్ అండి. ఎందుకంటే రాసేటప్పుడు తను పెన్సిల్తో కాకుండా పెన్తో రాసింది మొత్తం. దాంతో ఏంటంటే తప్పుకోకుండా తెలుగు అనేది కొంచెం మర్చిపోయి చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే 10th తర్వాత తనకి తెలుగు లేదు కాబట్టి అదొక ఛాలెంజింగ్. బట్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. 100% బాగైంది. ఎందుకంటే రాసేటప్పుడు మన మైండ్ అన్నీ స్టేబుల్గా, అది ఏంటంటే ఒక సంకల్పము, ఒక దైవబలం, వాటెవర్ ఇట్లాంటివి ఉంటే దైవ కార్యం కాబట్టి డెఫినెట్లీ థింగ్స్ విల్ హ్యాపెన్. ఎందుకంటే మంచి పని చేయాలనుకుంటే మంచి అవుతుంది కదా. మొత్తం మీద అఖండ 2 టీంకి మీరు కూడా పార్ట్ ఆఫ్ అఖండ 2 అయ్యారు కాబట్టి టీంకి చెప్పాలి, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏమన్నా చెప్పాలి మీ సైడ్ నుంచి అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇలాంటి మూవీస్ చాలా రావాలి. థ్యాంక్స్ బోయపాటి గారు, బాలయ్య గారు అండ్ ప్రొడక్షన్ టీమ్కి అందరికీ. ఎందుకంటే ఇంత బాగా చూపిస్తున్నందుకు, సనాతన ధర్మం వాటెవర్ అంత బాగా చూపిస్తున్నందుకు, ఇదేమి కొత్త ఏం కాదు, ఉన్నదాన్నే చూపిస్తున్నందుకు, ఉన్నదాన్ని సినిమాటిక్గా బాలయ్య గారితో ప్రజెంట్ చేయటం అనేది ఇంకా అది ఎట్లా ఉంటుందంటే, అప్పట్లో ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడే అని వచ్చేసి క్యారెక్టర్ని అలా ప్రజెంట్ చేయటం బాలయ్య గారితో. బాలయ్య గారు ఇనికిపోయారు దాంట్లో, ఆ క్యారెక్టర్లు ఇనికిపోయారు. అంటే ఉంది బాడీ కూడా అసలు క్యారెక్టర్ త్రిశూలం అది క్యారెక్టర్ ఇనికిపోవటము ఆ బాలయ్య గారు చేస్తూనే అవుతుంది. అది ఇంకా వేరే వాళ్ళు చేస్తారు. ఇన్పుట్స్ ఉన్నాయా అఖండ 2 రిలీజ్ ఎప్పుడు అనేది? December 5th అందరూ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో ప్రేక్షకులకు ఏం చెప్తారు December 5th? అందరూ చూడాలండి. మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. మంచిని తీసుకోండి, దాంట్లోంచి పాజిటివ్గా వెళ్ళండి మీరు కూడా. ఎందుకంటే అది మనం చెప్పిన ధర్మం కాదు, అది మన ముత్తాతలు చెప్పిన ధర్మం అది. దాన్ని మీరు తీసుకొని మీరు ఆచరిస్తే మీకు చేతనైనంత వరకు మీ టైము ఎంతవరకు చేయగలితే అట్లని చెప్పేసి లేని దాన్ని మేము చేయమని అనట్లేదు. ఇది ఆల్రెడీ ఉన్నదే ధర్మం. ఇది దాన్ని ఎవరి ఇంటి పేరు వాళ్ళు క్యారీ చేస్తున్నట్టు, ఎవరి ధర్మం వాళ్ళు క్యారీ చేస్తే, ఎవరు ప్రయాణం చేస్తే అంతే బాధ్యతగా ఇప్పుడు కన్నందుకు పిల్లల్ని పెంచాలి, మనం కన్న వాళ్ళని మనం చూసుకోవాలి అన్నట్టు మన ధర్మాన్ని కూడా మనం అలా పాటిస్తూ ధర్మాన్ని కూడా అలా పాటిస్తూ ఉంటే ఫ్యామిలీ కానీ మీరు ఏదైనా ఫైనల్గా అదే ధర్మం మిమ్మల్ని కాపాడు. అన్నీ బాగుంటాయి. బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంక అన్నీ బాగుంటాయి. కాబట్టి అది ఆలోచన, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే పంచభూతాలు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మనం ఏమి వాళ్ళు అప్పుడైనా అదే ఆ రిసోర్స్ని వాడుకొని బతుకుతా ఉన్నాం. ఇప్పుడైనా అదే కదా. వాళ్ళేం మారలేదు, మనం మారాం కాబట్టి మళ్ళీ
తెలుసుకోవాలి. అది మరీ అట్లా అని చెప్పి చాలామంది ఉన్నారులేండి. చాలామంది సంఘాలు ఇప్పుడు సొసైటీస్ ఉన్నాయి. ఆశ్రమాలు చాలామంది ఉన్నారు ప్రమోట్ చేసేవాళ్ళు. బట్ సినిమాటిక్‌గా చేస్తే ఏమైతుందంటే కోట్ల మందికి రీచ్ అవుతుంది. వరల్డ్ వైడ్‌గా రీచ్ అవుతుంది. ప్రతి కంట్రీకి ప్రచారం చేయలేం కాబట్టి బోయపాటి గారు యజ్ఞం చేస్తున్నారు. సూపర్. చాలా సంతోషం అది. పార్ట్ 1లో చూపిచ్చారు. పార్ట్ 2లో దానికి 10 రెట్లు చూపిస్తున్నారు. ఆల్రెడీ ట్రైలర్ చూశారు కదా! ఎవరైనా ధర్మాన్ని చెడగొట్టాలని చూసినా, దాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తే అది ఏమైపోతుందనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. దాని ధర్మం అది చేసుకుంటూ పోతుంది. యాహ్! ఎవ్వరు ఏం చేయలేరండి. ఈ సృష్టిని ఎవరు డిస్టర్బ్ చేయలేరు. అది ఎగ్జాంపుల్ నువ్వు చేయండి. గాలిని ఆపండి, సూర్యుడిని ఆపండి, చంద్రుడిని ఆపండి, భూమిని డిస్టర్బ్ చేయాలని చూడండి, ఆకాశాన్ని చేయండి, చేయలేరు. ట్రూ. ఎందుకనే ఈ 5 అసలు చెలగాటం ఎవ్వరు ఆడలేరండి. ఎక్స్‌పెరిమెంట్ అనేది చేయలేరు ఎవరు. ఎందుకంటే ఒక చిన్న మంట వచ్చేటప్పుడు దాన్ని మంటే కదా అని వదిలేస్తే స్ప్రెడ్ అయితే దాన్ని ఎవరు ఆపలేరండి. గాలైనంతే ఏదైనా అంతే. కాబట్టి వాటితో అస్సలు మనం ఎక్స్‌పెరిమెంట్ చేయకూడదండి. ఇది కూడా హిందుత్వమైనా ఏదైనా ఈ ఏదైతే ఇది ఉందో దీంతోనైనా కూడా అంతే. ఎంతవరకు మీరు కాపాడగలిగితే కాపాడండి, ప్రమోట్ చేయగలిగితే చేయండి, ఆచరించగలిగితే ఆచరించండి. అంతేగాని చెడగొట్టొద్దండి, డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ మేడ్ బై మ్యాన్. ఇది సృష్టి అండి. ఇది సృష్టి. దీన్ని మనం కాపాడాలి. బాధ్యత ఆచరిస్తే అనేది అందరి మీద. కాపాడితే అందరి మీద ఉంది. కాబట్టి మీరు సిగ్నేచర్ స్టూడియోలో మీ వంతుగా మీరు చేస్తున్నారు. ఎందుకంటే నాకన్నా మీరే బొట్టు పెట్టుకొని చాలా మొత్తం నేను ఇక్కడే బొట్టు పెట్టాను, మీరు వాళ్ళంతా బొట్టు పెట్టారు. మీరు బొట్టు పెట్టుకొని ఆల్రెడీ మీరు అది చేస్తున్నారు, బట్ ఆచరిస్తున్నారు. బట్ చాలా సంతోషం. మీలాగా ధర్మాన్ని చాలామంది ప్రమోట్ చేయాలి. ఎందుకంటే మీరు నమ్మేది అదే కాబట్టి చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మోర్ దెన్ 100 కార్లు చేశారు సినిమాలకి. ఆ లెజెసీ ఇంకా కంటిన్యూ చేయాలి. యూ లుక్ సో యంగ్ స్టిల్. ఇంకా చాలా చేయాలి. సనాతన ధర్మం గురించి పాటుపడుతున్న అనేక మంది సంఘాలకి అఖండ 2 సినిమా అనేది ఒక వజ్రాయుధం లాంటిదే అవుతుంది ఇంకా ముందుకు దీన్ని ప్రమోట్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంకటేశ్వర స్వామి వెనకాలండి ఇంకా 100 సినిమాలు చేయాలి, చాలామందిని అట్రాక్ట్ చేయాలి. మీలో ఉన్న ఇన్నోసెన్సీ కానీ వర్క్లో ఉన్న పర్ఫెక్షను అంతా మేము స్క్రీన్ మీద చూసాము. మొన్న మీరు చేసినటువంటి ఈవెంట్లో మీ హార్డ్ వర్క్ని చూసాము. బోయపాటి గారి మదిలో మీరు ఎంత బాగా పదిలంగా ఉన్నారనేది ఆ వేదిక మీద కూడా చూసాం. సో ఇలాంటి సక్సెస్లు ఇంకా ముందు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.